హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీషో నుంచి తెప్పించుకున్న మొత్తం దుప్పటా కలెక్షన్ మొత్తం చూపిస్తానండి మీకు. చాలా బాగున్నాయి. క్వాలిటీ అదంతా మనకి తక్కువ ప్రైస్‌లో చాలా బాగున్నాయి అన్నమాట క్వాలిటీ అది. మీకు అన్నీ కూడా చూపిస్తానండి. మీకు నచ్చితే మాత్రం ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇచ్చేస్తాను. వాటిని పర్చేస్ చేసుకోవచ్చండి వాటి కింద నుంచి. వీడియోలోకైతే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ వన్ దుప్పటా ఇదండి. నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి మొత్తం కూడా జరీతోటి వర్క్ వచ్చిందండి. ఇందులో 2 టైప్స్ ఆఫ్ జరీ యూజ్ చేశారు. ఈ బార్డర్ ఉంది చూసారా, ఇది ఒక రకమైన జరీ, ఇది ఒక రకమైన జరీ అండి. మధ్యలో ఈ బుటీస్లో వచ్చేసి మనకి కుందన్స్ అయితే అంటించేశారండి. ఇది దుప్పటా వచ్చేసి మనకి 2.5 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉందండి. ఇది మనం ఈ దుప్పటాన్ని ఓణీ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నేను లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలానే వీటి స్క్రీన్ షాట్స్ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇదైతే మంచి రెడ్ కలర్ అండి. మంచి టమాటా పండు కలర్లో ఉందన్నమాట. పండు మిర్చి రంగులో ఉంది. చాలా బాగుంది. క్వాలిటీ కూడా అండి చాలా బాగుందన్నమాట. ఒకసారి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ దుప్పటా చూసేద్దామండి. అందులోనే ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. కాకపోతే దీనికి స్మాల్ బుటీస్ వచ్చాయి. దీనికి వచ్చేసి కొంచెం పెద్ద బుటీస్ లీఫ్ డిజైన్ అయితే వచ్చిందండి. ఇదైతే మొత్తం ఒకే జరీ అండి. అలానే ఫ్లవర్ కూడా మనకి పెద్దగా ఇచ్చారనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా కుందన్స్ అనమాట. కుందన్స్ అంటించేశారు. చాలా బాగుందండి. ఇదైతే పింక్ కలర్ అనమాట. ఇది కూడా ఓణీ పర్పస్కి కూడా బాగుంటుంది. మనకి అంచు వచ్చేసి ఒక చైన్ స్టిచ్ అయితే వేసిందండి. వీటి రేట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి చూడండి. చాలా బాగుందండి పింక్ కలరు. ఇది నెట్ ఫ్యాబ్రికేనండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. మనకి ఈ కాస్ట్లో అంటే బయట అయితే ఈ కాస్ట్లో రావండి. ఎందుకంటే నేను ఈ మోడల్, ఈ రెడ్ కలర్ ఉంది కదండి, ఈ మోడల్ నేను విజయవాడలో జమున జ్యోతిలో తీసుకున్నాను. జమున జ్యోతిలో ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఓణి తీసుకున్నానండి. నాకు ఇది వచ్చేసి 1500 పడిందండి. ఈ ఓణి వచ్చేసి, ఈ ఓణి అంటే ఈ మోడల్లో ఇంకొక ఓణి ఉందన్నమాట. అది 1500 సేమ్ డిజైన్ తోటే వేరే కలర్లు. ఆ తర్వాత అందులో అంత కాస్ట్ పడిందని చెప్పి నేను మీషోలో చెక్ చేస్తే తక్కువ ప్రైస్లో ఉన్నాయి అని చెప్పి నేను ఈ 2 కలర్స్ అయితే నేను తెప్పించుకున్నానండి మీషో నుంచి. నెక్స్ట్ దుప్పట అయితే చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకి జార్జెట్ అండి. జార్జెట్లోనే ఇదొక మోడల్ అండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ పడుతుంది. అవైతే నెట్ కదండి, ఇవైతే జార్జెట్ అనమాట. చాలా బాగున్నాయండి ఓణీలు అయితే. మనకి బార్డర్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చారనమాట. క్లాత్ కూడా స్మూత్గా బాగుందండి. జార్జెట్ అయినా కానీ స్మాల్ బూటీస్ ఇచ్చారు మనకి. ఓణీ మొత్తం ఇది కూడా 2.5 ఉందండి. ఓణీ వచ్చేసి దుప్పటా పర్పస్ అయినా యూజ్ చేయొచ్చు, మనం ఓణీకైనా యూజ్ చేయొచ్చండి. హాఫ్ శారీలో మనం హాఫ్ శారీ కింద అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా బాగుంది. చూశారు కదా. ఇవన్నీ కూడా నేను మీషో నుంచే పర్చేస్ చేశానండి. నెక్స్ట్ దుప్పటా చూసేద్దామండి. మంచి రాయల్ బ్లూ అండి దుప్పటా. ఇది కూడా జార్జెట్ క్లాత్ అండి. క్లాత్ అయితే మాత్రం ఇవి స్మాల్ బూటీస్ వచ్చాయి, స్మాల్ డిజైన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. దుప్పటాస్కైనా యూజ్ చేయొచ్చు, ఓణీకైనా, ఓణీ పర్పస్కైనా, హాఫ్ శారీకైనా యూజ్ చేయొచ్చు అని అయితే నేను తీసుకున్నానండి. దీన్ని పర్చేస్ చేశాను. ఇది కూడా జార్జెట్ క్లాత్ అండి. వీటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను.
మధ్యలో మనకి చిన్న స్మాల్ బుటీస్లో చిన్న కుందన్స్ అయితే అంటించారండి. చాలా బాగుంది. నెక్స్ట్ దుప్పటా చూసేద్దామండి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి, నెట్ దుప్పటా. దీని మీద ఏంటంటే మనకి సీక్వెన్స్ అనమాట. చూడటానికి మాత్రం మిర్రర్స్ లాగా ఉంటాయండి, కానీ ఇవి మిర్రర్స్ కాదనమాట. పెద్ద సైజు చెమ్కీస్ అంటారు కదా, ఆ చెమ్కీస్ తోటి వర్క్ చేసింది. అది కూడా కట్ వర్క్ అనమాట. చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ అనమాట. ఇదైతే అసలు దుప్పటా వేసుకున్నట్టు ఉండదు. నాకు ఎక్కువ పింక్ డ్రెస్సెస్, పింక్ కాంబినేషన్ ఎక్కువ ఉంటాయి, అందుకని పింక్లో నేను ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట దుప్పటాసు. ఇది కూడా 2.5 ఉందండి. మిడిల్లో వచ్చేసి అక్కడక్కడ స్మాల్ బూటీస్ అయితే వచ్చాయి. చాలా బాగుందండి. మనకి చివర వచ్చేసి కట్ వర్క్ ఇచ్చారు. చిన్నగా మెషిన్ జరీ థ్రెడ్ తోటి చిన్నగా కట్ వర్క్ ఇచ్చారండి. మనకి ఈ రేంజ్లో మనకి చాలా బాగున్నట్టండి. క్వాలిటీ కూడా బాగుంది. దూరం నుంచి చూస్తే మాత్రం ఇవి మిర్రర్సే అనుకుంటారండి ఖచ్చితంగా. అలా షైన్ అవుతుందన్నమాట. చూశారు కదా మీరు కూడా, అసలు చెమ్కీ లాగా అయితే లేదు. ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి కావాలనుకుంటే మాత్రం. నెక్స్ట్ దుప్పటా చూసేద్దాము. ఇందులోనే గోల్డ్ తీసుకున్నానండి నేను. గోల్డ్ అనేసరికి అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి గోల్డ్ అయితే తీసుకున్నాను. వీటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది గోల్డ్ అనమాట. చాలా బాగుందండి. గోల్డ్ కూడా చూశారు కదా, నెట్ ఫ్యాబ్రికేనండి. ఇది కూడా ఇది రివర్స్ ఉంది. నేను ఫోల్డ్ చేయటం రివర్స్ ఫోల్డ్ చేశాను. కాక మంచిగా మెరుస్తుందండి. మనకి రివర్స్ అయినా కానీ మొత్తం జరీయే కనిపిస్తుందండి. పెద్ద డిఫరెన్స్ అంటే మొత్తం జరీతోటి ఇది ఒక వర్క్ లాగా ఉందన్నమాట. రివర్స్లో అయితే మనకి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది, మంచి షైనింగ్ తోటి. మిర్రర్స్ అయితే కాదు, చెమ్కీసే. సీక్వెన్సెస్ అంటారు కదా, వీటిలోనే పెద్ద సీక్వెన్సెస్ అనమాట. ఇవి మంచి షైనింగ్ అయితే అవుతున్నాయి. ఇది కూడా 2.5 ఉందండి. 2.5 లేకపోయినా 2.25 ఉంటుంది. నెక్స్ట్ దుప్పటా చూసేద్దామండి. నార్మల్ది వైట్లో తీసుకున్నానండి. మిల్క్ వైట్ అంటారు కదా, మిల్క్ వైట్ అనమాట. ఇది గోల్డ్ జరీ వచ్చిందనమాట. బార్డరు కింద వచ్చేసి మనకి పట్టు శారీస్లో వస్తాయి కదా, ఈ విధంగా వచ్చాయండి. నేను యూజ్ చేసేసానులేండి, చాలాసార్లు యూజ్ చేశాను. క్వాలిటీ బాగుందండి. అందుకే ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా ఇంకా మనకి ఏం పాడవలేదు. ఒకసారి గంజి పెట్టి ఐరన్ చేపిస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. వీటి లింక్స్, ఫొటోస్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తానండి. చెక్ చేసేసి చూడండి ఒకసారి. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేసేయండి. ఏదైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి చందేరి కాటన్ అంటారు కదండి, ఆ చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నెట్ కాదు, మంచి షైనింగ్ తోటి చాలా బాగుందండి. క్లాత్ కూడా మిల్క్ వైట్. నెక్స్ట్ చున్నీ చూసేద్దామండి. ఇందులోనే బ్లాక్ కలర్ తీసుకున్నానండి. బ్లాక్ అండ్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కదా, ఈ విధంగా ఉంది. బ్లాక్ మనకి బార్డర్స్ ఇలా వచ్చాయండి. ఈ విధంగా ఉంది దుప్పటా అనేది. చాలా బాగుందండి. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ అండి. ఈ క్లాత్కి డిఫరెన్స్ అయితే ఉంది. ఇది చందేరి కాటన్ వచ్చింది, ఇది వచ్చేసి కాటన్ వచ్చిందండి. ఇందులో షైనింగ్ ఉంది కదా, ఇది కాటన్ కాబట్టి షైనింగ్ అయితే లేదు, మామూలు కాటనే అనమాట. ఇది దుప్పటాస్ కూడా వేసుకున్నా కూడా లైట్ వెయిట్ తోటి చాలా బాగుంటాయండి. నెక్స్ట్ దుప్పటా చూసేద్దామండి. ఇది నెక్స్ట్ దుప్పటా అండి. కోట ఉంటుంది కదండి, కోటాలో తీసుకున్నాను. ఇవి ఆరెంజ్ కలర్ అండి. ఇది మీకు ఎల్లో కనిపిస్తుందేమో కానీ ఇది ఆరెంజ్ షేడ్ అండి. ఇది వచ్చేసి
గోల్డ్ కోటా తోటి ఉన్న డిజైన్లో తీసుకున్నానండి నేను. ఇది కూడా చాలా బాగుందన్నమాట దుప్పటా అయితే. 2.5 కంపల్సరీ ఉంటుందండి దుప్పటాస్ అనేవి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. కింద లింక్స్ అయితే ఇచ్చేస్తాను. నెక్స్ట్ దుప్పటా చూసేద్దామండి. కూడా అంతేనండి, కోటాలోనే తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. మనకు బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందండి. అసలు భలే కలర్ అండి, భలే బాగుంది కలర్ అయితే. నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇంకా దీని మీదకి పేరప్ డ్రెస్ కూడా ఇంకా ఏం చేసుకోలేదు. ఈ కలర్ దుప్పట నచ్చి నేను తీసుకున్నాను అనమాట. ఇంకా దీని మీదకి ఏదన్నా నేను డ్రెస్ సెట్ చేసుకోవాలి. చూసారు కదా, నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇది కూడా కోటానేనండి. నెక్స్ట్ దుప్పట అయితే ఇదండి. మిల్కీ వైట్లో మనకి పింక్ కాంబినేషన్స్కి వేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నానండి. మనకి ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. చూసారు కదా, ఈ విధంగా టాజిల్స్ అయితే ఈ విధంగా బార్డర్ లేస్ ఇచ్చారు. మొత్తం కూడా 3D ప్రింట్ తోటి, 3D కాదు, ప్రింటెడ్ అండి. ప్రింటెడ్ దుప్పట చాలా బాగుంది. ఈ విధంగా ఉందండి. మనకి ఇది జార్జెట్లో అన్నమాట. ఎలా ఉన్నాయి కలెక్షన్ దుప్పటా కలెక్షన్ అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ దుప్పటా చూసేద్దామండి. నెక్స్ట్ దుప్పటా వచ్చేసి ఇది కాటన్ అండి, భలే ఉంది. నాకు ఈ వర్క్ నచ్చి తీసుకున్నాను. ఈ వర్క్ చూసారా, ఈ వర్క్ చాలా బాగుందన్నమాట. థ్రెడ్ వర్క్, మనకి మొత్తం మిషన్ వర్క్ చేశారు. దుప్పటా అయితే చాలా బాగుందండి, భలే మెత్తగా ఉంది కాటన్లో. దీని మీద కూడా డ్రెస్ పేరప్ చేసుకోవాలండి. నాకు చున్నీ నచ్చితే, దుప్పటా నచ్చింది అనుకోండి, దుప్పటా తీసేసుకుని దాని మీదకి ఒక మంచి డ్రెస్ అయితే పేరప్ చేసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. మనకు లేస్ ఇచ్చారు ఈ బార్డర్ అనేది. ఇదంతా కూడా మొత్తం థ్రెడ్ వర్క్ చేసిందేనండి, దుప్పటా పైన వర్క్ చేసిందే. ఇదంతా కూడా చాలా బాగుంది. కాటన్ అండి, ప్యూర్ కాటన్. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? ప్యూర్ కాటన్లోటి థ్రెడ్ వర్క్ తోటి లేస్ వేసి చాలా బాగుంది. నచ్చితే మాత్రం పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ దుప్పటా చూసేద్దాము. నెక్స్ట్ దుప్పటా ఇదండి. పర్పుల్ కలర్ గోల్డ్ లైన్స్ అయితే వచ్చాయి. దీనికి నేను లేస్ తీసుకుని చుట్టూ బార్డర్ లేస్ వేపిద్దాం అన్నట్టుగా తీసుకున్నానండి. లేస్ వేస్తే చాలా బాగుంటుందన్నమాట. లేదు నాకు దుప్పటా అవసరం లేదు అనుకుంటే మాత్రం డ్రెస్గా అయినా స్టిచ్ చేసేసుకోవచ్చండి. డ్రెస్ పర్పస్కి అయినా యూజ్ అవుతుంది. లేదు అంటే మనం దుప్పటా పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పన్నా కూడా ఇదైతే చాలా బాగుందండి. డ్రెస్కి అయితే ఇంకా బాగుంటుంది దుప్పటా కన్నా. దుప్పటా అయినా చేసుకోవచ్చు. నేనైతే దుప్పటా కోసం అని చెప్పి తీసుకున్నాను దీన్ని. చూస్తాను లాస్ట్కి దుప్పటా ఇది చేస్తానా లేకపోతే డ్రెస్ స్టిచ్ చేసుకుంటానా అనేది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే చూసేద్దామండి. ఇదైతే మామూలుగా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి. మనకి పైన ఇది వచ్చేసి జరీ తోటి లైన్స్ అనమాట. ఇది చాలా బాగుంది. క్లాత్ పట్టు క్లాత్ లాగా ఉందండి, సెమీ పట్టుల్లో. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూసేద్దాము. ఈ దుప్పటా నచ్చి తీసుకున్నానండి నేను, చాలా బాగుంది. సనా సిల్క్, భలే మెరుస్తుందండి. పార్టీ వేర్కి అయితే నైట్ టైం పార్టీస్ కాట్లకి ఈ దుప్పటా వేసుకుంటే భలే ఉంటుందండి. దీనికి నేను మళ్ళీ డ్రెస్ సెట్ చేసుకోవాలి. ఈ దుప్పటాకు కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను. బార్డర్ కూడా చూసారా, ఇది కాస్ట్ కూడా బాగానే పడిందండి. 700 అలా పడినట్టుంది. మన కాస్ట్కి తగ్గట్టుగానే ఉందండి.
ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి, ఆరెంజ్ కలరు అట్లా ఉన్నాయి. నేను ఇది బాగుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. చూసారు కదా, మంచి షైనింగ్ తోటి ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇదైతే 2.5 ఖచ్చితంగా ఉందండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదా, స్మాల్ బూటీస్ వచ్చాయి. అలానే బార్డర్ ఇది వచ్చేసి సైడ్ చిన్ని బార్డర్ ఇచ్చారు మనకి. పైన కింద వచ్చేసి పెద్ద బార్డర్ లాగా కొంచెం పెద్దది మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది వచ్చేసి మిర్రర్ కాదు, సీక్వెన్స్. చాలా బాగుంది. నెక్స్ట్ దుప్పటా చూసేద్దామండి. ఇది దుప్పటా నచ్చి తీసుకున్నానండి. దీని మీదకి డ్రెస్ ఒకటి ఉంది, దాని మీదకి సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను నేను. ఇది బాగుందండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ కలర్ కనుక అయిపోయినట్టు అనిపించిందండి నాకు. ఒకవేళ కలర్ అయిపోయి ఉంటే మాత్రం వేరే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిల్లోనే, వైట్ అండ్ బ్లాక్ కాకోకుండా. ఆ లింక్ అయినా నేను ఇచ్చేస్తానండి. నేను పర్చేస్ చేసిన తర్వాత చూస్తేను అయిపోయి అవుట్ ఆఫ్ స్టాక్ అని అయితే చూపించింది. ఇవేనండి నా దుప్పటా కలెక్షన్స్. మీషో నుంచి తీసుకున్నావన్నమాట ఇవన్నీ కూడా. ఎలా అనిపించాయి మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఇది వచ్చేసి కాటనేనండి. డిఫరెంట్గా ఉందన్నమాట దుప్పటా. ఇది చాలా బాగుంది అనిపించి తీసుకున్నాను నేను. ఇవాళకి అయితే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలానే నా దుప్పటా కలెక్షన్ ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.